అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే 70,000 ఎకరాలకి సాగునీరు దివి తాలూకాలో ఉన్నటువంటి ప్రధాన మండలాలైనటువంటి అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలకి తాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి పులిగడ్డ ఆక్విడెక్ట్ పైన గత పాలకులు ఎంతో నిర్లక్ష్యం వహించటమే కాకుండా, నిర్లక్ష్యం వహించినటువంటి పాలకులే అభివృద్ధి చేసినటువంటి పాలకులను విమర్శించడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఎన్ని పనులు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా మన ప్రాంతానికి గుండెకాయ లాంటి పులిగడ్డ ఆక్విడెక్ట్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పౌరులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, రాజకీయ కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఉంటుందనేటువంటి విషయాన్ని మర్చిపోయి మీ ప్రభుత్వం హయాంలో ఒక్క పైసా కూడా దీని యొక్క పునర్నిర్మాణాన్ని ఖర్చు చేయకుండా 1,10,00,000 రూపాయలతో ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఫోటోలేఖంతో మనం చూసుకున్నట్లయితే ఈ ఆక్విడెక్ట్ అన్ని రంగాలుగా కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి ఆక్విడెక్ట్ని ఎంతో పరిశీలించి గ్రౌండ్ లెవెల్లో, అంటే ఆక్విడెక్ట్ కింద కూడా మా నాయకులు బుద్ధప్రసాద్ గారు వెళ్ళి ప్రతి ఒక్క అంశాన్ని సున్నితంగా పరిశీలించి ప్రభుత్వం వారిచే, డిపార్ట్మెంట్ వారిచే తీయించినటువంటి ఫోటోలను మనం చూసినట్లయితే ఆక్విడెక్ట్ అనేది శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టు కనపడేటువంటి పరిస్థితి. అలాంటి ఆక్విడెక్ట్ని చక్కగా బాగు చేసినందుకు అభినందనలు తెలియకపోగా మీరు అవినీతి మరకలు అంటించాలనేటువంటి మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క విధానం కానీ అది మీకే వదిలివేస్తూ, ఈ సందర్భంగా మరికొన్ని విషయాలు మీతో పంచుకోవాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఒక్కసారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఏదో ఒరగబెడతారనేటువంటి ఆలోచనతో మీకు అప్రహితమైనటువంటి అధికారం ఇస్తే, దాచుకో అనేటువంటి సిద్ధాంతంతో, విద్వేషం, విధ్వంసం, విద్రోహం అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని, పరిపాలనా వ్యవస్థల్ని, న్యాయ వ్యవస్థలను కూడా మీరు అతాకుతలం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజలు గ్రహించి విధ్వంసాన్ని నుంచి పునర్నిర్మాణం వరకు, సంక్షోభం నుంచి సంక్షేమం కోసం మరలా 2024 జరిగినటువంటి ఎన్నికల్లో అప్రహర్తితంగా కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టి మిమ్మల్ని ఇంటికి పంపినటువంటి పరిస్థితుల్లో మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వం సుపరిపాలన అందించే భాగంలో అటు అమరావతి 1,00,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రజాధనం, ప్రభుత్వము, పబ్లిక్ వ్యక్తుల యొక్క సహాయంతో 1,00,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమంతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తలదన్నేటువంటి రాజధాని నిర్మించేటువంటి ప్రయత్నంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా మనకు జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని 2019 నాటికే 72% పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన పరిస్థితి మీ ప్రభుత్వంలోనే, మీ మంత్రులే, మీ శాసనసభలోనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అలాంటి పోలవరం ప్రాజెక్టుని అటకెక్కించి పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మొత్తం వ్యవస్థనంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితిలో మరలా దాన్ని ఒక ప్లాట్ఫారం తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టుని టైం బౌండ్గా 2027లో పోలవరం ప్రాజెక్టుని ద్వారా మన ప్రాంతానికి, మన భూములకి సస్యశ్యామలం చేయటానికి, ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి చౌడు భూములన్నిటికి కూడా సారవంతం చేసేటువంటి అభివృద్ధి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే, ఇంత మంచి పరిపాలన జరుగుతుంటే కేవలం మీరు చేసినటువంటి అవినీతి. గత ప్రభుత్వంలో మీరు ఏమన్నారు, మద్యాన్ని దశల వారీగా అమలు జరుపుతాం, మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు జరుపుతామని చెప్పి మద్యపానాన్ని విపరీతంగా ప్రోత్సహించి నాసిరకం మద్యంతో వేలాది మంది ప్రాణాల యొక్క బలిగొంటమే కాకుండా మద్యం కుంభకోణంలో 3,500 రూపాయలు అవినీతి జరిగి, ఆ అవినీతి ద్వారా అంతిమ లబ్ధిదారుడు ఎవరయ్యా అనేది సిఐడి ఇన్వెస్టిగేషన్లోను, ఈడీ ఇన్వెస్టిగేషన్లోను మీ గుమ్మాన్ని తాకేటువంటి పరిస్థితుల్లో కేవలం ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని, మీ పైన జరగబోయేటువంటి
ఈడీ కేసులో జరగబోయేటువంటి కార్యక్రమాన్ని వైపు నుంచి ప్రజలను మళ్లించేటువంటి కార్యక్రమంలో మీరు ఈ రోజున 2 సంవత్సరాలు అయినటువంటి పరిపాలన 2 సంవత్సరాల పరిపాలన మీరు వేలెత్తి చూపించేటువంటి కార్యక్రమాలు కేవలం ప్రజలను పక్కదారి పట్టించాలనేటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ఎంత మాత్రం కూడా ప్రజలు విశ్వసించేటువంటి పని లేదనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన అవినిగడ్డ నియోజకవర్గం పరిస్థితికి వస్తే అవినిగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదనేటువంటి మాట ఏదైతే ఉందో మన మిత్రులు చెప్పారు, కళ్ళుండేటువంటి కబోది నిజాల్ని సత్యాన్ని చూడలేదనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఈ రోజున గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మన నియోజకవర్గంలో 46 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 16 కిలోమీటర్ల బీటీ రోడ్లను వేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ధ్వంసమైనటువంటి ఛిద్రమైనటువంటి బతుకు భారమైనటువంటి గ్రామాలకు కూడా మంచి రోడ్లను నిర్మించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మా నాయకుడు మండలి బుద్ధప్రసాద్ గారు. ఏ రంగంలో చూసుకున్నప్పుడు కూడా ఏ రంగానికైనా సరే సిద్ధంగా ఉన్నాం, లెక్కలతో గణాంకాలతో సిద్ధంగా ఉన్నాం. ఏదైతే మీ యొక్క హయాంలో మన ప్రాంతానికి పూర్తిగా వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం, తీర ప్రాంతం, ఏ విధమైనటువంటి ఉపాధి లేనటువంటి ప్రాంతం, ఇలాంటి ప్రాంతంలో భారత ప్రభుత్వం అత్యద్భుతంగా 2014వ సంవత్సరంలోనే మన గొల్లల మొదలు డిఆర్డిఏ ప్రాజెక్టును శాంక్షన్ చేస్తే 2019, 2024 సంవత్సరంలో మౌలిక వసతులు మీరు కల్పించలేకపోవటం మూలంగా ఆ యూనిట్ తరలిపోయేటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు మండలి బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆ యొక్క క్షిపణి కేంద్రాన్ని మరల గుల్లల మొదలు ఏర్పాటు చేసి తద్వారా 20,000 కోట్ల రూపాయలను మన ప్రాంతంలో ఇవాళ ఖర్చు చేసేటువంటి పరిస్థితుల్లో మన ప్రాంతం యొక్క సమగ్ర వైభవాన్ని, సమగ్ర యొక్క అభివృద్ధిని మీరు చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు మచిలీపట్నం పోర్టుకి. మీ హయాంలో ఆ మచిలీపట్నం పోర్టుని సంకనాగించినటువంటి పరిస్థితుల్లో మరలా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క కృషి వలన పోర్టు నిర్మాణం జరిగి పోర్టు అతి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు మచిలీపట్నం పోర్టు, ఇటు దివితాలూకాలో ఉన్నటువంటి గొల్లల మొదలు డిఆర్డిఏ ప్రాజెక్టు, ఈ రెండింటిని అనుసంధానం చేస్తే మన యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధిని, వైభవాన్ని ఎవరైనా సరే తట్టుకోగలరా అనేటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించాలని కోరుకుంటూ, ఈ మధ్య కాలంలో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన ప్రాంతానికి కోస్తా రైలు మార్గానికి కావాల్సినటువంటి డిపిఆర్ను కూడా ఆమోదించినటువంటి పరిస్థితులు మీకు కనపట్టలేదు అన్నటువంటి విషయాన్ని మీకు మనవి చేసుకుంటూ, మీరు మాట్లాడుతున్నారు ఏదైతే మడమ తిప్పం మాట తప్పం మడం తప్పు అని మీరు అన్నారు. మడం తప్పింది మీరు, మాట తప్పింది మీరు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు జరుపుతామని చెప్పి అదే మద్యపానాన్ని యొక్క అబ్కారీ శాఖను తాకట్టు పెట్టి గవర్నమెంట్ ద్వారా రుణం తీసుకున్నటువంటి ప్రభుత్వం మీది. అదే మద్యపాన శాఖ ద్వారా 1000 మంది ప్రాణాలు కోల్పోయిన కారణమైనటువంటి ప్రభుత్వం మీది. మాట తప్పారు, మడం తిప్పింది మీరు అంటున్నారే మా ప్రభుత్వం ఏదో సూపర్ 6 చేయలేదని. సూపర్ 6లో మేము ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలకు అనుగుణంగా 65,000 కోట్ల రూపాయల యొక్క భరోసా పెన్షన్ మేము ఇవాళ 2 సంవత్సరాల్లో మేము ప్రజలకు కల్పించాం. అదేవిధంగా ఆ తల్లి దీవెన పథకం కింద 10,950 కోట్ల రూపాయలని ఇవాళ మేము విద్యార్థులకు అందజేశాం. రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలని రైతులకు మేము ఇచ్చాం. అటు అన్ని రంగాలకు మత్స్య కార్మికులకు కానీ, గీత కార్మికులకు కానీ, లేదంటే చేనేత కార్మికులకు కానీ ఏ రంగంలో చూసుకున్నా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో, ఏదైతే మాట ఇచ్చిందో, మాట తప్పం మడం తిప్పు అనేది రుజువు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, మీరు నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్లో ఆయన ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఏవో ఉన్నాయని, దానికి మా గౌరవ ఎమ్మెల్యే గారు 48 గంటల లోపల ఆ బెల్ట్ షాపులు వివరాలు చెప్తే వాటి మీద చర్య తీసుకుంటామని వారు చెప్తే మీరు బెల్ట్ షాపులు అక్కడ ఇక్కడ ఉన్నాయన్నారు. 2,50,000 జనాభా ఉన్నటువంటి నియోజకవర్గంలో, ఇంత విశాలమైనటువంటి నియోజకవర్గంలో మీకు తెలుసు మాకు తెలుసు
మీరే ఒప్పుకున్నారు పీడిఎస్ బియ్యాన్ని మేము అరికట్టలేమని. అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో జరిగేటువంటి అనైతిక కార్యక్రమాలు ఏదైనా జరుగుతుంటే వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా మేము చర్య తీసుకుంటాం. మీరు తీసుకొచ్చిన తర్వాత మేము చర్య తీసుకోకపోతే కదా మీరు మమ్మల్ని విమర్శించాల్సింది. అలాంటి కార్యక్రమాలు అభివృద్ధికి కానీ, అలాంటి కార్యక్రమాలు నియోజకవర్గం ముందు నడపడానికి కానీ ఎంత మాత్రం కూడా సరిపోవన్నటువంటి విషయాన్ని మీకు మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది మేమే, ఈ నియోజకవర్గాన్ని ముందు పదంలో నడిపించేది మేమే. గత రానున్న సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ప్రజల యొక్క శ్రేయస్సు, ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ప్రజల యొక్క విద్యార్థులు, యువత, మహిళలందరి యొక్క ఆకాంక్షలను నెరవేర్చేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైనా విషయాల మీద నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. తప్పితే వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననానికి సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననాన్ని చేసినట్లయితే ఈ రోజున రాయి మా మీదకి మీరు విసాలని ప్రయత్నం చేస్తే మీ పైన 100 రాళ్ళు పడతాయి అనేటువంటి విషయాన్ని గ్రహించాలనేటువంటి కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశాన్ని ఏదైతే మనకి ఒక అన్నపూర్ణ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఆక్విడెక్ట్ని మరమ్మతులు చేసి, ఆ మరమ్మతు చేసినటువంటి మరమ్మతుల్ని లోకానికి తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నియోజకవర్గ జనసేన పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. గత కొన్ని రోజుల నుంచి మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అవనగడ్డ నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమాలని చెప్పి దొంగ అన్నట్టు దొంగ అనే విధంగా ప్రచారం చేస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మీద ఉండే, ఇందాక మన మిత్రులు కిషోర్ గారు కూడా చెప్పాడు, ఆయన మీద భవిష్యత్తులో వచ్చే కేసుల్ని వీటిని తప్పించుకునేదానికి, ప్రజల యొక్క దృష్టిని మరల్చేదానికి, ప్రభుత్వం యొక్క ఈ కూటమి ప్రభుత్వం చేసే మంచి పనుల్ని వక్రీకరించేదానికి ప్రయత్నం చేస్తూ, రేపు ఆయన భవిష్యత్తులో ఏదైనా అనుకోని పరిస్థితులు ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారి అండదండల కోసం, ప్రాపకం కోసం ఆయన వాస్తవాలను వక్రీకరించి అసత్యాలను ప్రచారం చేయటం పనిగా పెట్టుకున్నాడు. ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు, ఒక ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సోడా ఎమ్మెల్యే అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కలిసి ఎంత దోసుకున్నారో అంతా తెలుసు. ఆ రోజు ఇసుక అనేది ఏ విధంగా జరిగింది, గవర్నమెంట్ ద్వారా అమ్మకాలు జరిగినాయి. అలాంటి పరిస్థితులు వాళ్ళ ఫ్రీ ఇసుక, వాళ్ళ గవర్నమెంట్ ద్వారా అమ్మే ఇసుక కాదు. ఆ రోజు కొండలు ఇసుకని కరిగించేసి 100 కోట్లు దోచుకుంటాం అనేది నేర్చుకున్నారు వాళ్ళు. ఇందాక అట్లాగే మా మిత్రుడు శివరాం కూడా చెప్పాడు సారా విధంగా ఏ విధంగా జరిగిందనేది. అట్లాగే ముఖ్యంగా ఈ పులిగడ్డ పెనుమూడి బ్రిడ్జ్ ఆక్విడెక్ట్ గురించి మాట్లాడాలంటే దాదాపు ఇందుట్లో ఎస్టిమేషన్ వచ్చే పత్రికలందరికీ కూడా ఈ కాపీలు కూడా సర్క్యులర్ చేసిన కాపీలే ఇవి కూడా ఇవ్వడం జరుగుద్ది. అసలు ఇందుట్లో ఎస్టిమేషనే 1,10,00,000. వర్క్ ఎంత జరిగింది, ఏమి జరిగింది, ఆ రోజు వర్క్ బ్రిడ్జ్ ఏ విధంగా ఉంది, ఆ రోజు షట్టర్లు ఏ విధంగా ఉన్నాయి, కింద ఏ విధంగా ఉంది, అన్నీ కూడా దీంట్లో డీటెయిల్స్గా ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా మీరు ఒకసారి చూసి, గతంలో వాటర్ వదిలినప్పుడు అంతా లీకేజ్ అయిపోయి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయే పరిస్థితి, షట్టర్లన్నీ కూడా తుప్పటిపోయినాయి, కింద కూడా అన్నీ కూడా డ్రోమ్స్ అన్నీ కూడా పగిలిపోయి వాటర్ అంతా లీకేజ్ అయిపోయి దాదాపు 70,000 ఎకరాలకు వెళ్లాల్సిన నీళ్లు చివరి ప్రాంతాల వరకు మీ హయాంలో వెళ్ళలేని పరిస్థితి. దాదాపు పోయిన సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఓటగుండం వరకు ప్రాంతాల్లో కూడా, ఇందాక మన చైర్మన్ గారు చెప్పాడు, దాదాపు ఇవాళ 45 నుంచి 50 బస్తాలు పండించుకునే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా అభివృద్ధి సంక్షేమం ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. దాదాపు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చేసేసి ఈ రాష్ట్రంలో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అట్లాగే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, అట్లాగే బ్రిడ్జ్ గురించి కూడా రేపు ఎదురుమడి దీవుల్లో మీటింగ్ పెట్టినప్పుడు, అక్కడ ప్రజలతో పెట్టినప్పుడు ఆ విషయం అవన్నీ ఎక్కడెక్కడ ఏం జరిగినాయి, ఈ నియోజకవర్గంలో రోడ్లు ఏ విధంగా వేసింది, ఈ నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్క కార్యక్రమం ద్వారా మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. నువ్వు నిన్న పేపర్లో వాళ్ళు సవాల్ చేసావు, ఎమ్మెల్యే రామన్నావు, ఎమ్మెల్యే ఎందుకు మేము వస్తాం రా, నీ హయాంలో ఎంత దోపిడీ జరిగింది, ఎన్ని బెల్ట్ షాపులు నడిచినాయి, ఇవాళ ఏమి నడుస్తున్నాయి, దేవుని అనేది తెలుసుకుంటానికి మా మండల పార్టీ అధ్యక్షుడు ఇందాక మోహదేవ్ మండల పార్టీ అధ్యక్షుడు కూడా సవాల్ విసిరాడు. అట్లా ఎవరైనా సరే స్థానిక నాయకత్వంలోనే
నీకు సమాధానం చెప్పడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నువ్వు గతంలో చేసిన లూటీలు మోసాలు అవినీతి అక్రమాలు కనీసం నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ పార్టీ అధ్యక్షుడు ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడే అర్హత కూడా లేని నువ్వు ఇవాళ అవాకులు చవాకులు పెట్టడానికి ఏముంది? 90 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాను 100 కోట్లు ఎందుకు చేయలేదని అడిగే ధైర్యం దమ్ము నీ దగ్గర ఉందా అని నేను అడుగుతున్నాను. లేదు కోటి రోడ్డు శాంక్షన్ చేయించానంటావు, రోడ్డు వేయించిన దమ్ము ఉందా నీకు అని అడుగుతున్నాను నేను. ఏ కాంట్రాక్టర్ దగ్గర పడ్డ 50% కమిషన్ అడుగుతున్నావు, అడగటం వల్లనే ఏ రోజు నీ కార్యక్రమాలు ఏ కూడా జరగలేదు. ఆ విధంగా అడిగే నువ్వు ఎవరిని గురించి మాట్లాడతావు? నీ చరిత్ర ఏంటి? గతం నుంచి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి నీ మీద? నువ్వు రౌడీ షీటర్వి. నువ్వేంటి మాట్లాడటానికి? నీకు ఏ విధమైన అర్హత ఉందని? నువ్వు ఒక గాంధీవాదుల గురించి నీతి నిజాయితీకి మారు పేరైన అవనగడ్డ నియోజకవర్గంలో నీలాంటి కలుపు మొక్క రావటమే ఈ నియోజకవర్గానికి పట్టిన దౌర్భాగ్యం. భవిష్యత్తులో నీలాంటి వ్యక్తులు ఎవరిని కూడా ఇక్కడ ఎన్నుకోవడానికి దివిసీమ ప్రజలు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటల వల్ల నీలాంటి రౌడీ షీటర్ని కిరాయి అంతకుడిని కూడా ఎమ్మెల్యే చేసి ఈ నియోజకవర్గానికి అవనగడ్డ నియోజకవర్గానికి ఓ మాజీ ఎమ్మెల్యేని చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడైనా సరే ఏ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాల దగ్గర కూడా మేము వెళ్ళి నువ్వు చేసిన సవాళ్ళన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. జనసేన కార్యకర్తలకి, నాయకులకి, సోదరమణులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా 8వ తారీఖు, 4వ తారీఖు, 12వ తారీఖు ఆ జగన్కు పిచ్చి పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్లో కూర్చుని ఏం చేయాలో అనే పరిస్థితిలో ఆడు పిలిపిస్తున్నాడు. ఏం పిలుపు అంటే, జనం ప్రశాంతంగా పడుకుని అభివృద్ధిని చేసిన ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఒకటి పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రమేష్ గురించి మాట్లాడతాం అనిపెట్టు. అసలు ఆడు వార్డు నెంబర్ కూడా గెలిచే చరిత్ర లేదు. ఆడి గురించి మీరు చెప్పి మాట్లాడుతున్నారు. వేస్ట్. మద్యం షాపులు ఏర్లై పారుతున్నాయి అంటున్నాడు. నువ్వు మద్యం షాపులు గవర్నమెంట్ అమ్మినప్పుడు ఒక్కో మండలం 7 లక్షలు అమ్మే షాపులకి 5 లక్షలు 4 లక్షలు అమ్ముకుని ఇక్కడ 3 లక్షలు ఏం చేసావు? నువ్వు సమాధానం చెప్పు. గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించి గవర్నమెంట్ అమ్మించింది షాపులు. ఆ రోజున నువ్వు చేసిన పని ఏంటి? ఒక్కో మండలం 7 లక్షలు అమ్ముతుంది. అసలు మండలాల్లో నువ్వు మొత్తం నియోజకవర్గం అంతా రోజుకు 10 లక్షలు చూపించేవాడు. ఇక్కడ 20 లక్షలు నువ్వు నీకు సంబంధించిన వాళ్ళు తినేశారు. బెల్ట్ షాపులు అంటే ఏంటి? ఆల్రెడీ గవర్నమెంట్ పాటలు పెట్టేసింది. గవర్నమెంట్ పాటలు పెట్టేసినప్పుడు లైసెన్స్ దారులు షాపుల్లో పిచ్చి అమ్ముకుంటున్నారు అనేది ఇంటే షాపుల ముందు ధర్నా చేయి. పిచ్చి అమ్ముతున్నారని చెప్పి షాపుల ముందు ధర్నా చేసి డిపార్ట్మెంట్ని పారతోలి ఎక్కడ దగ్గరుండి పట్టించు. మేము ఆ రోజునే దాదాపు నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వ్యాపారం చేసినప్పుడు ఎక్కడ ప్రభుత్వం యాంటీగా సారా ఉండా ఈ నియోజకవర్గంలో దగ్గరుండి దాడులు చేసి ప్రభుత్వం ప్రజలు మేము కంట్రోల్ చేసాం. నువ్వు ఊరుకునే ఏది మీద అది మాట్లాడి ఈ జనాల్లో శాంతం నిన్ను మర్చిపోయారు. అవనగడ్డ నియోజకవర్గంలో శాంతం మర్చిపోయారు. నీ గురించి తలిచేవాళ్ళు లేరని ఆ జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తున్నాడు. ఆ పిలిపేకారం నువ్వు ఏదో ఒకటి రోడ్డు మీదకి వస్తే కత్తి గౌరవం అనే దాని మీద వస్తున్నావు. నీ గౌరవం కాదు, ఏమి లేదు. ఈ బ్రిడ్జి 1977 తర్వాత ముందు కృష్ణరావు గారు నాగాలంక 3 మండలాలకి నీళ్ళ అవసరాల కోసం ఆ రోజునున్న ఈ ఎక్సర్సైజ్ చేయించారు. అప్పటి నుంచి నువ్వు ఉన్న ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎక్కడన్నా ఒక బోల్ట్ కానీ ఒక వాచర్ కూడా వేయాలి. బ్రిడ్జికి నువ్వు గీజ్ అంటున్నారు. గీజ్ అయితే ఎక్కువ రేటు, బోల్ట్ కూడా వేయలే నువ్వు. అసలు సందర్భాల్లో ఈ నీళ్ళన్నీ కూడా శుభ్రంగా ఈ 2 సంవత్సరాలు బట్టి రైతులకు ఏ రకంగా పంటలు పండుతున్నాయి, వాళ్ళ పంటలు పండుతున్న శుభ్రంగా తింటున్నారు, బాగుంటుంది. వాళ్ళని చూసి కూడా నువ్వు ఓరలో పోతున్నావు. ఈ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ గారు ఈ 2 సంవత్సరాల్లో ఈ 6 మండలాల్లో ఎన్ని రోడ్లు వేసాడో రా, పొద్దున్నే రా, మన ఇద్దరం తిరుగుదాం. ఏ రోడ్డు నువ్వు ఉండగా ఒక్క రోడ్డు వేయలే. సుమారు ఇప్పుడు ఎన్ని రోడ్లు వేసాడు బుద్ధప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో. ఎంపీ గారు వీళ్ళందరూ కలిసి ఎక్కడెక్కడ ఉండి రాష్ట్రంలో ఉన్న నిధులు అవనగడ్డ నియోజకవర్గం రోడ్లన్నీ పాడైపోయినాయని చెప్పి బుద్ధప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి 4 సార్లు తిరిగి ఎన్ని రోడ్లు వేశారో నీ కళ్ళు కాబడేట్టు మన ఇద్దరే తిరుగుదాం. ఎవరు అవసరంలా. రోడ్లు వేసి ఉంటేనేమో ఇంట్లో మెలకుండా కూకో, రోడ్లు అయిపోతే నీ ఇష్టం వచ్చినట్టు రోడ్లు అమ్మటా తిరుగు. ఒకటే చెబుతున్నా, నువ్వు నీ రాజకీయం నీ జీవితం నీకు తెలుసు, నాకు తెలుసు. ఏంటంటే నువ్వు పార్టీలో పనిచేసి ఎప్పుడు సీటులు తెచ్చుకోవాలి. అడ్డదారిన మోసం చేసి ల్యాబింగ్ చేసి సీటులు తెచ్చుకున్నావు కానీ
అసలు వైసీపీకి నువ్వు దోగి, వైసీపీ పార్టీ నీది కాదు. వైసీపీ పార్టీని 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు మా ఆస్తులన్నీ అమ్ముకుని కోట్లాది ఆస్తులు ఈ నియోజకవర్గం కోసం కృష్ణరావు గారికి విగ్రహాలకు దండలు ఎత్తున్నాను అంటున్నావు. రాజశేఖర రెడ్డి గారి ఈ నియోజకవర్గంలో ఒక ఎకరం పెట్టావు నువ్వు, 24 ఎకరాలు ఉన్నాయి. ఆ ఎకరాలకు నువ్వు ఏమాత్రం జగన్ మీద బీతుండా, రాజశేఖర రెడ్డి మీద బీతుండా? ఆ 24 ఎకరాలకు దండలు వేయించు. రాజశేఖర రెడ్డి కదా మన పార్టీ బ్యాండ్, మీకు అందరికి పనిచేసినాడే కదా. నువ్వు ఇసుంటి ఇవన్నీ మానుకో. నీకు ఎక్కడ ఈ నియోజకవర్గంలో దిమ్మి లేదు. కాకపోతే పేరుకు నువ్వు ఒక ఎమ్మెల్యే, ఆడి దగ్గర 4 మార్కులు వేసుకుని సీటు తీసుకున్నావు తప్ప నువ్వు ఎప్పుడు కూడా నీ సినిమా అయిపోయింది, మూసేశారు. ఎక్కువ మాట్లాడేవాడిది ఎక్కడ ఎంజాయ్. మా జనసేన కార్యకర్తలు రోడ్డు మీద నిలవేసి నీ కారును నిన్ను ముందు కూడా అంగని చెప్పి తెలియజేస్తూ ఏమన్నా ఉంటే ఆలోచించి నడుచుకో అని చెప్తున్నా. అందరికీ నమస్కారం అండి. మన కోట ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుతో 2 సంవత్సరాలు అవుతుంది సుపరిపాలనతో. అలాగే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే మన శాసనసభ్యుల వారు కానీ, మన బాలశౌరి గారు కానీ, అందరూ కూడా జనాలకు ఏ సమస్యలు ఉన్నాయి, తీరని సమస్యలు ఏంటి, జనాలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఎవరే కష్టాలు పడుతున్నారు ఏంటని ప్రతి క్షణం జనంలో ఉండి మమేకమవుతూ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, అలాగే కళ్యాణ్ గారు కూడా మారుమూల రోడ్లు ఎక్కడెక్కడో ఉన్న రోడ్లు అంటే ఎవరు వెళ్ళలేని కొండ ప్రాంతాల్లోనూ ఎవరు వెళ్ళలేని రోడ్లు ఎవరు పట్టించుకొని ఎన్నాళ్ళకి కూడా అంటే ఎప్పటి నుంచో ఎవరు చూడని వైపు కూడా ఆయన వెళ్ళి కొండ ప్రాంతాల సైడ్లు కూడా రోడ్లు జరుగుతూ ఉంటే ఈరోజు అలాగే అవనిగడ్డ నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఉంటే 1,10,00,000 రూపాయలు పెట్టి ఇలా అవనిగడ్డ యాక్టివేట్ బ్రిడ్జ్ని ఆయన డెవలప్ చేస్తే 2 కోట్లు దుర్వినియోగం జరిగిందని చెప్పి మాజీ శాసనసభ్యుల వారు మాట్లాడుతూ ఉన్నారు. 2 కోట్ల దుర్వినియోగం జరిగిందంటే మీకు 2 కోట్ల వరకులాగా కనపడుతుందేమో అని మీరు ఒకసారి కళ్ళతో చూడండి. అది 1,10,00,000 రూపాయలు గ్రాంట్ ఇంత ఘనంగా ఇంత బాగా చేశారని మీకే అర్థమవుతుంది. దీన్ని బట్టి మీరు అలా మాట్లాడుతున్నారంటే 2 కోట్ల గ్రాంట్లా కనపడుతుందండి. అయితే ఇంకోటి చెప్తా ఉన్నా. మాది ఘంటసాల మండలం, మాది శ్రీకాకుళం. ఘంటసాల మండలంలో మీరు నల్గొండ దగ్గర శ్రీకాకుళం దగ్గర 227 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలం అంటే ఎవరికి ఇస్తారండి? నిరుపేదలకు ఇస్తారు. జగనన్న కాలనీ అని చెప్పి మీ పేర్లు పెట్టుకుని మీ ఫోటోలు వేసుకుని ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి బడి ఎలాంటి ఏమి యొక్క వసతి లేకుండా ఊరికి ఇచ్చారు. ఆ ఇళ్ల పట్టాలని మాకు అవసరం లేదు మహాప్రభు మీకు అని చెప్పి ఎవరికి మీకు ప్రభుత్వంలో నోరు మూసే ఎవరికి లేదు. ఇప్పుడు పేదవాడు ఉన్నాడు, బాబు మాకు ఈ పనికి రాదు, మాకు వద్దు అని చెప్పి వీళ్ళు ఎస్టీలు వీళ్ళు వదిలేశారు. మాకు వద్దు, మా గ్రామంలో ఉన్నారు, మాకు వద్దు బాబు మహాప్రభు అని గొంతులు నొక్కినా సరే వదిలేసేసి తీసుకోలేదు. అలా 227 మందిని వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళకి ప్రజాస్వామ్యం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా మాకు ఇది అని మాట్లాడుకునే స్వచ్ఛ మనం ఇస్తున్నాం. ఆ ప్రభుత్వం అలా కాదు. వాళ్ళు ఏదనుకుంటే అదే సైకోలాగా ఏదనుకుంటే ఏది చేయాలనుకుంటే అది చేసేయటమే. ఇంకా అవేంటంటే ప్రజల మాట ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజలు ఏం చేయాలి, ఎన్నుకుంటాం వరకే ప్రజలు. అందుకనే మీరు చేసిన ఈ యొక్క పిచ్చి పనుల వల్లే 151 కాస్త 11కి వచ్చినాయి. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకున్నారు. అలాగే ఇప్పుడు ఏంటంటే పిలుపులు ఇచ్చారు. పొద్దునట్లకు పిలుపునిచ్చి ఎలా పడితే అలా మా ఎమ్మెల్యే గారిని మన బుద్ధప్రసాద్ గారిని మాట్లాడుతూ ఉన్నారు. బుద్ధప్రసాద్ గారు అనేది ఏంటంటే ఫోటోల్లో హడావిడి ఇవన్నీ కాదు. ఆయన ఏంటంటే అభివృద్ధి పైన ఆయన కనపడాలని అనుకోడు. బుద్ధప్రసాద్ గారు కానీ, ఎంపీ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏంటంటే అభివృద్ధి ఏ సమస్య నీటి సంఘాలు ఉన్నాయి. మీ ప్రభుత్వంలో నీటి సంఘాలు అనేది ఎందుకని అభివృద్ధి చేయలేదు? ఈ ప్రభుత్వంలో నీటి సంఘాలను అభివృద్ధి ప్రతి సంఘం నుంచి పీసీ చైర్మన్ అనేది అవనిగడ్డ తీసుకొచ్చారు. అవనిగడ్డ వచ్చి దివిసీమకి ఈ యాక్టివేట్ అనేది అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు 3 మండలాలకు కూడా సాగునీరు త్రాగునీరు అనేది మెయిన్ అక్కడ అవసరం. నీరు అనేది అందుబాటులో ఉండదు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఏ లోటు లేకుండా నిరంతరం మీ ప్రభుత్వంలో ఇంతకాలం ఇంత పర్ఫెక్ట్గా ఇంత టైం టు టైం అనేది కాలం వచ్చిందా? త్రాగునీరు అనేది వచ్చిందా? మాటకు మేలుతి ఏంటంటే ఏదో ఒకటి మనం చూపించాలి. ఆయన ఏదో ఒక రకంగా ఏం చెప్పాలో తెలియక అవినీతి. బుద్ధప్రసాద్ గారు అనేవాళ్ళు అభివృద్ధి ప్రదాత. అంతకుముందు కృష్ణారావు గారు ఉన్నారు. కృష్ణారావు గారు కూడా దివిసీమ ఉప్పిన కాడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ కృష్ణారావు గారు అనేవాళ్ళు ఈ బ్రిడ్జ్ కట్టని ఆయన కట్టని ప్రతి దానిలో కూడా మండలి బుద్ధప్రసాద్ గారి ఫ్యామిలీ ఏంటంటే అభివృద్ధి వైపే అడుగులు పడతాయి తప్ప అవినీతి వైపు పడవని చెప్పి మరోసారి మాజీ శాసనసభ్యుల వారికి తెలియజేస్తా ఉన్నాను. అవినీతి గురించి మీరు మాట్లాడితేనే సరిపోరు. ఎందుకంటే మా మండలం రండి, ఘంటసాల మండలం రండి, నల్గొండ దగ్గర రండి, ఇళ్ల స్థలాల దగ్గర రండి. మీ కార్యకర్తలు వచ్చినా మీ మండలంలో మండల నాయకులు వచ్చినా మీరు వచ్చినా సరే అవినీతి జరగలేదు అని చెప్పి ఎవరు చూపిస్తారు? రండి, అవినీతి జరిగిందని ఆ లబ్ధిదారులతో సహా మేము తీసుకొస్తాం. మీకు సవాళ్ళు చూపిస్తున్నామండి మాజీ ఎమ్మెల్యే గారు. ఓకే, అర్థమైందా? అర్థం చేసుకుని మీ యొక్క నోటిని ఎలా పడితే అలా ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడడం, 4 కార్యకర్తలు వస్తున్నారని చెప్పి ఏది పడితే మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ప్రజల సమస్యల మీద ప్రజల మీద మాట్లాడింది.
మా ప్రభుత్వంలో మేము కరెక్ట్గా చేస్తున్నాం అనుకోవచ్చు. కానీ ఏదన్నా మేము చూడడం అంటే ఇదిగో ప్రజాప్రతినిధులుగా మీరు కూడా ఇదిగో ఇది ఈ సమస్య అని అంటే మేము కూడా దానికి మేము కలిసి చేద్దాం, అవసరమైతే ముందుకు రండి. అంతేగాని అవినీతి జరిగిందని ఎమ్మెల్యే గారిని అలాగే బాలశౌరి గారిని మన కోట ప్రభుత్వాన్ని చేస్తే మాత్రం ఎలా పడితే అలా మాట్లాడితే మాత్రం జన సైనికులను సహించేది లేదు. అవనిగడ్డ నియోజకవర్గ జన సైనికులు ప్రతి ఒక్క జన సైనికుడిగా ఈ యొక్క మాటని మీకు తెలియజేస్తా ఉన్నాను. జై జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి విషయాల మీద మరి అక్యురేట్ మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చేసినటువంటి నిర్వాహకులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయ్యా సింహాద్రి రమేష్ గారు, నేను మీకు ఒకటే సూటిగా ఒక మాట చెబుతా ఉన్నా. 2 సంవత్సరాల పరిపాలనలో సుపరి పరిపాలనలో ఎంత అభివృద్ధి జరిగిందనేది కళ్ళు లేని కబోదుల్లాగా కాకుండా కళ్ళు తెరిచి చూడాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ హయాంలో మీరు ఒక అసమర్థ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచి పేరు పొందారు. మీ షాడో ఎమ్మెల్యే కానీ మీరు కానీ ఈ నియోజకవర్గాన్ని ఎంత దోసుకున్నారో, ఈ జిల్లాలో ఎంత దోసుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. మీరు ప్రత్యేకంగా ఏమీ కల్లిబొల్లి కథలు చెప్పాల్సిన అవసరం లేదు ఈ నియోజకవర్గ ప్రజలకని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అవనిగడ్డ నుంచి కోడూరు దాకా శాంక్షన్ అయినటువంటి రోడ్డునే వేయించుకోలేనటువంటి అసమర్థ ఎమ్మెల్యేగా మీరు దిగిపోవడం జరిగింది. ప్రజలు బుద్ధి చెప్పారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు నీతి నిజాయితీకి మారు పేరుగా అవనిగడ్డ నుంచి కోడూరు దాకా రోడ్డు వేయించి చూపించారు. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. అట్లాగనే గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి లింక్ రోడ్లన్నింటిని కూడా చక్కగా నీట్గా ఈ రోజున అద్దంలాగా వెళ్ళడానికి అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత మా మండలి బుద్ధప్రసాద్ గారు. అభివృద్ధికే మారు పేరు మండలి అనేది నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి తెలిసినటువంటి వాస్తవిక సత్యం ఇది. కావాలంటే మీరు మీ గ్రామాల్లో ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ అడిగి తెలుసుకోండి. మీరు కడుపు పంటతో ఏదో మా మీద బురద జల్లే విధంగా గుడ్డగలిసి మీద వేసే విధంగా మీ ప్రవర్తన తీరుంది. మీరు ఒకసారి కావాలంటే మీ మైండ్ ఏమన్నా చిప్పు దొబ్బిందేమో ఒకసారి మీరు మరి వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో కూడా చెక్ చేయించుకోవాలని మేము సూచిస్తా ఉన్నాం. ఎందుకంటే నలుగురిని పక్కన వేసుకొని ఏదో మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఎవరు కూడా జన సైనికులు చూస్తూ ఊరుకోరు. మేము ఈ రోజున చల్లపల్లి జనసేన పార్టీ కూటమి నాయకత్వంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మేము ప్రత్యేకంగా చెప్పాం. మళ్ళీ మీరు ఇసుక దోపిడీ అంటా ఉన్నారు. మీ హయాంలో ఇసుక దోపిడీ జరిగింది, మా హయాంలో కాదు. ఈ రోజున ఉన్నటువంటి ఆ ఇసుక దిన్నెలన్నీ కూడా ప్రభుత్వం వారు కలెక్టర్ గారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని మీద కూడా మీరు అవాకులు చవాకులు పేలుస్తున్నారు. చాలా అన్యాయమైనటువంటి విషయం, దుర్మార్గమైన విషయం. మీరు తెలుసుకొని వాస్తవాల గురించి మాట్లాడండి. మేము కూడా ఆస్వాదిస్తాం. మా ఎమ్మెల్యే గారు బహిరంగ మీకు సవాల్ విసిరారు. 48 గంటల్లో ఎక్కడైనా బెల్ట్ షాపులు కనుక ఉన్నట్లయితే మాకు తెలియజేయండి, లేదా అక్రమ మద్యం అమ్ముతున్నట్లయితే తెలియజేయండి. మీ సమక్షంలోనే దాన్ని పరిష్కరించే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. దానికి మీరు సమాధానం చెప్పలేక డొంక తిరుగుడుగా ఏదో మీకు ఇష్టం వచ్చినట్టు అవకాశం ఉంది కదా అని చెప్పి మాట్లాడితే అది చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ చెబుతున్నాం, మా జనసేన పార్టీ సైనికుల తరఫున, మా పార్టీ తరఫున మీరు మా ఎమ్మెల్యే గారిని ఏదో అనే ముందు 1-4 సార్లు మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకున్న తర్వాతే మా మీద అవాకులు చవాకులు పేల్చండి తప్ప మరొక రకంగా మీరు అవకాశవాదంగా మాట్లాడినట్టయితే మరొకసారి మీకు తిరిగి మళ్ళీ బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మొన్న చెప్పిన బుద్ధికే మీరు ఊరు వదిలి ఎక్కడెక్కడో దాక్కున్నారు. మీరు చేసిన అరాచకాలన్నీ తెలుసు. ఈ నియోజకవర్గంలో ఈ అవనిగడ్డ ప్రాంతంలో ఒక మంచి వైద్యుడిని చంపినటువంటి ఘనత మీకు ఉందని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారు. దాని మీద ఎంక్వైరీ ఏం కావాలనే ఊరు వదిలి పారిపోయినటువంటి ఘనత కూడా మీకు ఉంది. కాబట్టి మీలో నిజాయితీ లేదు, అభివృద్ధి లేదు. మీరు ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేసినటువంటి ఎమ్మెల్యేగా మీకు ఘనత ఉంది. మా చల్లపల్లి ఏరియాలో జనసేన కాలనీలో ప్లాట్కి 30,000 40,000 తీసుకొని అర్హులైనటువంటి వ్యక్తులకి పట్టాలు ఇవ్వకుండా అవకాశవాదంతో పట్టాలు ఇప్పించడం జరిగింది. ఈ విషయం మీరు పదే గుర్తు చేసుకోండి అని చెప్పి చెబుతా ఉన్నాం. అవినీతికి మీరు కేర్ ఆఫ్ అడ్రస్, మీరు అవినీతికి అభివృద్ధి చేయకుండా దాక్కోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు. కాబట్టి మీరు మళ్ళీ మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ఇది బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన అగ్రిగేట్ అందరికీ తెలిసిన విషయమే. దీన్ని మరమ్మతుల కోసం మా ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలకు తెలుసు. సుమారు 1,10,00,000 తీసుకొచ్చి దీన్ని పునర్నిర్మితం జరిగింది. అట్లాగనే నాబార్డు చైర్మన్ వచ్చి మన ఎదురుమండి దగ్గర బ్రిడ్జి కట్టే విషయంలో మీరు తన్నుకొని కమిషన్ కోసం మరి ఆయన్ని రాకుండా ఇబ్బంది పెట్టారు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారిది, మా ఎంపీ గారిది అని చెప్పేసి
మీకు సభాముఖం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. అందరికీ నమస్కారం అండి. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వాళ్ళకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాల్లో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, సేవా కార్యక్రమాలు కానివ్వండి, అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ వస్తున్నాము. అలాంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఈరోజు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు 2 ఏళ్ళ పాటు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగానే అసలు ఆ పేరు పెట్ట నిజంగానే సిగ్గుచేయటండి. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు అపోజిట్ పార్టీ ఏమేం కార్యక్రమాలు చేశారు, వాళ్ళు ఎలాంటి అన్యాయం చేశారని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అవి చెప్పడానికి మనసు ఒప్పక గత ప్రభుత్వంలో వాళ్ళు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన అరాచకాలన్నీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద రుద్దుతూ ఈరోజు చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఈరోజు ప్రజలంతా విని నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ గత వైసీపీ ప్రభుత్వంలో కదా జరిగినాయి. ఈ ప్రభుత్వంలో మేము ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నాము, ఏంటి ఇలా చెప్తున్నారని చెప్పి నవ్వుకుంటం జరుగుతుంది. మీరు వైసీపీ గవర్నమెంట్ నాయకులకు కానీ ఎవరికైనా నేను ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజల దగ్గర అడిగి ప్రజలకు వెన్నుపోటు పొడిచింది మీరు. అభివృద్ధి కార్యక్రమాలను పేరు చెప్పి వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కనీసం మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటని చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేసి వెన్నుపోటు పొడిచింది మీరు. కాబట్టి ఇన్ని వెన్నుపోటు పొడిచిన మీరు ఈరోజు వెన్నుపోటు అనే కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. ఇప్పుడైనా సరే ఏమన్నా కార్యక్రమాలు చేయాలనుకుంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. అది చేత కాకపోతే మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి అలాగని మీరు కొంచెం సానుభూతి పొందండి. ఎందుకంటే ఎలాగో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఫ్యూచర్లో కూడా చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు అన్నీ కూడా గుర్తించే గత 2024లో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా గమనించుకుని ఇప్పుడైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. అలాగే ఈరోజు అవినిగడ్డ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. గత 5 సంవత్సరాల్లో మీరు చేయలేని కార్యక్రమాలన్నీ కూడా మండల బుద్ధప్రసాద్ గారు సంబంధిత అధికారులతోనూ నాయకులతో మాట్లాడి ఎక్కువ నిధులను ఈరోజు అవినిగడ్డ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు విషయాలే కానీ మీరు ఏ ఒక్క సంస్థలోకి వెళ్ళి చూసినా అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుద్ది. దానికి మూల కారణం మండల బుద్ధప్రసాద్ గారు. ఈరోజు ఈ పులిగడ్డ బ్రిడ్జి అని కూడా దీన్ని పాడుపడిపోయి ఉన్న బ్రిడ్జిని కూడా ఇవి ప్రజలకు ఉపయోగపడడం, దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని మీరు గత ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ కూడా ఈరోజు 1,10,00,000 రూపాయలతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా మీరు ఓర్వలేక ఈరోజు బుద్ధప్రసాద్ గారి మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. అవి మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడైనా సరే ఒక నాయకుడి యొక్క లక్షణాలను చూపించుకుంటూ ఎలాంటి నాయకుల లక్షణాలు ఉండాలో తెలుసుకుని అలాంటి రాజకీయం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మన పార్టీ అధ్యక్షులు అందరికీ నమస్కారం. ఇక్కడ నేను పీసీగా ఈ పదవి చేపట్టినాక కనీసం ఈ బాక్స్ కానీ లైన్ కానీ తుప్పట్టి ఎక్కడెక్కడే పోయి పెద్ద ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన అప్పటికే 2 సార్లు దిగి ఆ బాక్సులన్నీ తనిఖీ చేసిన పద్ధతి ఉంది. ఆ టైంలో కనీసం వైఎస్ఆర్ గవర్నమెంట్ అంత క్రితం 5 సంవత్సరాలు పాలించింది. ఒక డోర్కి కూడా గీజు పెట్టలేదు, తలుపులు లేవు, ప్లాట్ఫారం లేదు. కనీసం ఈ ప్లాట్ఫారం ఎక్కడెక్కడే పోయింది. ఆ ప్లాట్ఫారం వేపించి కనీసం ఇంత చేసిన కనీసం 1,10,00,000 రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తే ఇవాళ వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే ప్రజలే వాళ్ళు నిర్ణయిస్తారు రేపు పొద్దున్న భవిష్యత్తులో. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడే తేలిపోయింది. 2 కోట్లు అంటున్నారు, 1,10,00,000కే ఇక్కడ అభివృద్ధి జరిగింది. అట్లా తప్పుడు మాట చెప్పడం అనేది ఎంతవరకు ఒక నియోజకవర్గ స్థాయిలో అది ఆలోచిస్తారు. జనమే నిర్ణయం తీసుకుంటారు. కనీసం ఇవాళ జిల్లా మొత్తం పాడాడిపోయి కనీసం ఎక్కడదక్కడే ఉంది. కనీసం మేము వచ్చినాక అంతో ఇంతో పనిచేసి కమిటీలు వేసి మామూలుగా నీటి సంఘాలు కమిటీలు వేసి కనీసం ఎక్కడికక్కడికే అప్పచెప్పి ఎవరికి వాళ్ళకి పని చేపిస్తూ కింద సంవత్సరం నీళ్లు కరువు లేకుండా కనీసం మార్చిలో కూడా ఓటగుణం చివరి భూమి 45 బస్తాలు 50 లోపు పండి అట్టా ఈ గేట్లు ఈ బాక్సులు ఇవన్నీ రిపేర్ చేయమంటే ఎక్కడెక్కడే పాడైపోయిన వాటిని బాగు చేయమంటే మన ఎమ్మెల్యే గారి దయ వల్ల మేము 10 మంది ఆ దిగువ పక్కన భుక్తి గడిచింది.